ఎవరన్నా బుద్ధిలోని పని చేస్తాడా? చెప్పండి. సురేష్ గారు, మార్గం ఏముంది? సురేష్ గారు రెస్పాండ్ అవ్వండి సార్. ఇప్పుడు మేము ఇందాకే చెప్పా, ఎవ్వరు కూడా మాట్లాడొద్దని మేము అనట్లేదు. మాట్లాడొచ్చు, వాళ్ళ బాధను వ్యక్తపరచొచ్చు. అయితే మొదటి నుంచి మీరే చూడండి, సునీత గారు స్టార్టింగ్ ఎప్పుడైతే హత్య జరిగిందో అప్పుడు ఒక రకంగా మాట్లాడారు, వెంటనే వారానికి ఒక రకంగా మాట్లాడారు, మళ్ళీ ఒక నెల తర్వాత ఒక రకంగా మాట్లాడారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఇవేంటి ఈ పొంతన లేని మాటలు ఏంటి అన్నది మా ప్రశ్న. మొదట్లో ఏమన్నా అసలు అవినాష్ రెడ్డి గారికి సంబంధం ఎందుకు ఉంటుంది? ఆవిడే తిరిగి ప్రశ్నించారు మీడియా క్వశ్చన్ చేస్తే, ఇందులో అవినాష్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటుందండి, ఎందుకు ఉంటుందండి, మేమంతా ఒక కుటుంబ సభ్యులమండి అని మాట్లాడిందే సునీత రెడ్డి గారు. మరి ఇప్పుడు వచ్చి హత్య చేశారని మాట్లాడుతున్నారు. ఈ పొంతన సమాధానాలు ఎందుకు? ఇవన్నీ మాట్లాడింది ఆవిడే కదా. సిబిఐ ఆవిడే, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ న్యాయం జరగడం లేదనేది ఆవిడే. మొదట హత్య జరిగినప్పుడు అంతా మాటలు మార్చింది ఆవిడే, లెటర్ గురించి దాచిపెట్టింది ఆవిడే. ఇన్ని ఎందుకు చేయాలి? ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా, ఇందాక మీరు అన్నారు కదా పసిపిల్లల కన్నా ఇదంతా చాలా స్పష్టంగా తెలుస్తుందని అజయ్ గారు చెప్పారు. ఇవన్నీ చూస్తే కూడా చిన్నపిల్లలకు కూడా అనుమానాలు వస్తాయి కదా. ఒకే స్టాండ్, ఎప్పుడైనా కానీ ఏదైనా మాట్లాడితే ఒకే లైన్ పైన ఉండాలి ఎవరైనా వాళ్ళ అభిప్రాయం. మరి ఆ అభిప్రాయాలు ఎందుకు రోజుకొకలాగా మారుతున్నాయి? దీని వెనక కారణాలు ఏంటి? ఎవరి ఒత్తిడి ఉంది? ఎవరికి స్వప్రయోజనాల కోసం, ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం? ఇవన్నీ మారిపోతాయా? ఓకే, నిన్న అవినాష్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీరు చూస్తే ఎన్ని క్వశ్చన్స్ లేవనెత్తారు ఆయన. దస్తగిరి అంశం దగ్గర నుంచి, పిఏ రామకృష్ణ దగ్గర నుంచి, అదే విధంగా వాళ్ళ మామగారి దగ్గర నుంచి, లెటర్ గురించి, డాక్యుమెంట్స్ గురించి, అదే విధంగా బెయిల్ గురించి, దీని గురించి అందరూ మాట్లాడరు. మళ్ళీ అవినాష్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రశ్నకి సమాధానం చెప్పరు మళ్ళీ. ఓకే, అంటే ఉద్దేశపూర్వకంగా ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తే ఒక వ్యక్తి తనను తాను నిరూపించుకోవడానికి అష్టకష్టాలు పడాలి, నిజాలు లేకపోయినప్పటికీ కూడా. ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది ఇది ఖచ్చితంగా కుటుంబాల మధ్య జరుగుతున్నటువంటి అంశమైనా ఈ రోజు శర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ముందు కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం ఒక కుటుంబమే కాదు, వైఎస్ కుటుంబం మధ్య తగాదాల గురించే కాదు. అంటే విషయం వదిలేయమంటారు, వివేకానంద రెడ్డి గారు ఎత్తకేసి వదిలేయమంటారు. వదలమని చెప్పట్లేదు సార్, కేవలం ఆ కుటుంబం మీద కాదు, ఆవిడ అధ్యక్షురాలుగా రాష్ట్రం మొత్తం కూడా కుటుంబంగా భావించాలి. ప్రభుత్వ వైఫల్యాల మీద తనకు న్యాయం జరగాలి కదండి, ముందు తన కుటుంబానికి న్యాయం జరగాలి కదా, తర్వాత రాష్ట్రం కోసం పోరాటం చేస్తుంది ఆవిడ. తన కుటుంబంలో తన బాబాయ్ చచ్చిపోతేనే దిక్కు లేదు. చెప్పండి, మరి ఎందుకు అధ్యక్షురాలు తన బాబాయిని చంపితే న్యాయం జరగాల? వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ. అధ్యక్షురాలు ఎందుకు? సరిగ్గా చెప్పారు బ్రహ్మనాయుడు గారు, మీరు చాలా మంచి మాట చెప్పారు. కుటుంబాన్ని చూసుకోవమని చెప్పండి, ఫస్ట్ వెళ్ళి ముందు కుటుంబం గత బాధలు చూడమని చెప్పండి. మళ్ళీ ఎందుకు అధ్యక్షురాలు ఆవిడ?